హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా 59th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్. 58 డేస్ నేను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇవాళ యాక్చువల్గా నాకు ఒక మ్యారేజ్ ఉంది, అటెండ్ అవ్వాల్సింది. సో నా దగ్గర టైం లేదు. మీరు కూడా టైం లేదని స్కిప్ చేస్తున్నారా మీ ఎక్సర్సైజెస్ అన్నీ? నో, నేను ఇవాళ చెప్పే సింపుల్ టిప్స్ పాటించి మీరు మీ ఎక్సర్సైజ్ రొటీన్ అనేది ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా, బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేము ఎక్సర్సైజ్ చేయలేదు అనే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఈజీగా ఈ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. ఏమి లేదు, జస్ట్ ఎవ్రీ ఎక్సర్సైజ్ నేను చూపించబోయే ఈ 5 ఎక్సర్సైజెస్లో ప్రతి ఎక్సర్సైజ్ జస్ట్ ఒక 30 కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఇందాక నేను జంపింగ్ జాక్స్ చేశాను, జస్ట్ ఒక 30 సెకండ్స్, అంటే సెకండ్కి ఒకటి చొప్పున ఒక 30 కౌంట్ చేశాను. నెక్స్ట్ స్క్వాట్స్ అంటారు కదా, అంటే లైక్ గుంజీలు తీస్తాం కదా మనము, అలా అనమాట. ఇది ఒక 30 కౌంట్ చేసుకోవాలి. ఇంకా ఎక్సర్సైజెస్ మనము ఎందుకు స్కిప్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళము అంటే మనము మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారి పిల్లలను అంటే మన మనవళ్ళని, మనవరాళ్ళని, వారి పిల్లల్ని అంటే మన మునిమనవరాళ్ళ వరకు టార్గెట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ సో ఇంటికి మూల స్తంభమైనటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సో అందుకు ఇంకా ఇవాళ రేపు వచ్చే ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇంకా క్యాన్సర్స్ కానీ ఇవన్నీ నివారించవచ్చు అనమాట. సో ఇవాళ నా దగ్గర అస్సలు టైం లేదు, బట్ స్టిల్ ఐ మేడ్ సమ్ జస్ట్ 5 minutes ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ మై ఎక్సర్సైజెస్ రొటీన్ అనమాట. సో ఇక్కడ నేను బర్పీస్ చేస్తున్నాను. బర్పీస్ అంటే ఏం లేదు, అలా ఎలిఫెంట్ వాక్ లాగా అలా చేసేసి జస్ట్ అలా పైకి జంప్ చేయడం అనమాట. సో ఇది చేయడం వల్ల మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది, మన స్టమక్ మజిల్స్ కొంచెము స్ట్రెంగ్త్ అవుతాయి, అలాగే మన హ్యాండ్స్ అండ్ థై మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఆ డే టు డే పైలప్ అయినటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి తగ్గుముఖం పడతాయి. అలాగే ఇవాళ ఎక్సర్సైజెస్ చేయలేదు అనే రిగ్రెట్ కూడా ఉండదు. ఒక్కరోజు ఎక్సర్సైజెస్ చేయకపోయినా కూడా నాలాంటి బాడీ మెటబాలిజం ఉన్నవారు వేయింగ్ మిషన్ మీద వెయిట్ గెయిన్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఫుడ్ ఎక్కువ తీసేసుకున్నాను, అయ్యో నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని అస్సలు చింతించొద్దండి. జస్ట్ ఈ 5 minutes ఆఫ్ రొటీన్ జస్ట్ ఫాలో అయిపోండి. ఈజీగా మీ బాడీని ఫిట్గా, హెల్దీగా పెట్టుకోండి. మనము ఎందుకు ఫిట్గా ఉండాలి అని అంటే రేపటి రోజున మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అలాగే మన పిల్లలకి మన అవసరం చాలా ఉంది. ఇది ఒక అంటే ఇది 30 కౌంట్ చేయలేము, నేను కూడా జస్ట్ 10 కౌంట్ స్టాప్ చేశాను, ఎందుకంటే 30 seconds ఇది 10 కౌంట్ చేసే టైంకి సరిపోతుంది అనమాట. సో నౌ ఐఎమ్ డన్ విత్ ద బర్పీస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద నెక్స్ట్ ఇక్కడ నేను చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటని అంటే పుషప్స్ అనమాట. పుషప్స్ జెంట్స్ అయితే ఈజీగా చేయగలరు, ఎందుకంటే వారికి బ్యాక్ అంటే గ్లూట్ మజిల్స్, గ్లూట్ ఫ్యాట్ ఉండదు, ప్లెయిన్గా ఉంటారు కాబట్టి వారు మనకి చెస్ట్ లైక్ బ్రెస్ట్ గ్లాండ్స్, ఈ బ్యాక్ మజిల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనము అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా చేయలేము. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీథింగ్. నేను పర్ఫెక్ట్గా చేస్తాను అని నేను ఎప్పుడు చెప్పను. ఐఎమ్ ట్రైంగ్ టు బీ పర్ఫెక్ట్. నేను పర్ఫెక్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉన్నానని మాత్రమే చెప్తూ వస్తున్నాను. సో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ డూయింగ్ దిస్ పుషప్స్, బట్ స్టిల్ నేను ఇది ఒక 10 కౌంట్ చేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్, ద 5th one ఈజ్ నథింగ్ బట్ ది ప్లాంక్ అనమాట. సో జస్ట్ అలా ఒక 30 to 60 కౌంట్ ఈ ప్లాంక్, అంటే ఒక 1 minute 2 minutes అలా ఈ ప్లాంక్ పొజిషన్లో ఉండడం అనమాట. ఈ ప్లాంక్ పొజిషన్ కూడా నాలాగా సిజరిన్స్ అయిన వాళ్ళు మేబీ కొంతమంది చేయగలరేమో, కానీ నేనైతే ఎక్కువసేపు చేయలేకపోయాను. అంటే డైలీ నేను జస్ట్ ఒక 20 కౌంట్ వరకు చేస్తాను. ఇలా 60 కౌంట్ వరకు నేను టుడే ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. సో అన్నీ చేసిన తర్వాత మన హార్ట్ బీట్ని కామ్ డౌన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే కదా. సో ఐఎమ్ లయింగ్ డౌన్ ఇన్ ద బాలాసన పొజిషన్. ఐఎమ్ డన్ విత్ ఆల్ మై ఎక్సర్సైజెస్ రొటీన్. సో మీరు కూడా హ్యాపీగా చూసారా నా ఫేస్లో హ్యాపీ స్మైల్. సో ఇదనమాట, ఈరోజు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 1-2 పెళ్ళికి వెళ్ళాక స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా నో ఫియర్, నో